దేవుడు మన నుంచి ఆశపడేదని తెలుసా అండి? మనము ఆయన మహిమ నిమిత్తం జీవించాలని ఇష్టపడతా ఉన్నారు. ఎప్పుడు మనము ఆయన మహిమ నిమిత్తం జీవించడానికి ఇష్టపడతామనంటే ఆయనను గురించి సంపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను కలుగు చేశారు, దేవుడు నన్ను ఈ లోకానికి పరిచయం చేశారు అనే ఆలోచన మనలోనికి వస్తుందో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆయన్ని స్తుతించాలండి. అందుకనే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. దేవుని నామాన్ని మహిమపరచడం అంటే ఏంటి తెలుసా అండి? మనము ఆయన్ని స్తుతించాలి. ప్రభువా, నన్ను ఈ లోకానికి పరిచయం చేశారు, నన్ను మీరు సృష్టించుకున్నారు, నన్ను మీరు కలుగు చేశారు. తల్లి గర్భం నుంచి మనల్ని ఆయన లోకానికి పరిచయం చేసింది ఆయనేనండి. తల్లి గర్భంలో మనల్ని రూపింపక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నారు. సో దేవుని మహిమపరచడానికి ఇంతకంటే ప్రాముఖ్యమైన విషయం మరి ఏముంటుంది చెప్పండి? అందుకనే ఖచ్చితంగా ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా, ఈ లోకానికి నన్ను పరిచయం చేశారు, నన్ను మీరు సృష్టించుకున్నారు అనే దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆయన్ని స్తుతించాలి.